పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధనామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతో మాకు మంచి నిద్రనిచ్చాను. తిరిగి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధి ఖర్చులకు బలపరిచినాను కొందనాలు. నాయన నీ వాక్యం నీ వెలుగులో నడుచుటకు నీ మెల్లని స్వరం మా కోసం వినిపిస్తున్నందుకు కొందనాలు. దేవా మరి నీ కృప దయచేస్తున్నందుకు కొందనాలు. తిరిగి రోజు కోసం సిద్ధపరిచినందుకు కూడా స్థుతిస్తూ అయ్యా ప్రతి విషయంలో వందనాలు చెల్లించుకోండి. యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 33వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోలుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాంతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమును దీవించేదానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులకు, అమోరీయులకు, హిత్తీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, ఏబీయులను వెళ్లగొట్టెదను. వీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాని త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోసకు చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములు ధరించుకునలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణం మాత్రం నేను మేము నడుమకు వచ్చితిన మిమ్మును నిర్మూలన చేసేదని కనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయండి అని చెప్పమనను. కాబట్టి ఇశ్రాయేలు అహరోను కోరేబు కొండ యొక్క తమ ఆభరణములు తీసివేసిరి. అంతటా మోషే గుడారం తీసి పాలెంలో వెలుపలికి వెళ్ళి పల్లెమును దూరంగా దాన్ని తీసి దాన్ని ప్రత్యక్ష గుడారం పేరు పెట్టాను. యెహోవా వెతికిన ప్రతి పాలెమునకు వెడల్పునున్న ఆ ప్రత్యక్ష గుడారంలో వెళ్ళిచూ వచ్చాను. మోషే ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతడు వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. 9 మోషే ఆ గుడారంలో పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారం నుండి నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమందు నిల్చుట చూసి లేచి ప్రతివాడును తన గుడార ద్వారం ముందు నమస్కారం చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతడు పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలు తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్తున్నావు, కానీ నాతో ఎవరిని పంపుదువో అది నాకు తెలియలేదు. నీవు నేనే నీ పేరు పెట్టి నేను ఎరిగి ఉన్న నీవు నా కటాక్షం నీకు కలిగినదని చెప్తీవి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎల్ల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎల్ల కలుగునట్టు దయచేసి నీ మార్గమును నాకు తెలుపు. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనులు నీ ప్రజలే కదా అనను. అందుకు ఆయన నా సన్నిధికి తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. 15 మోషే నీ ధ్వని దాని ఎడల ఎక్కడి నుండి మిమ్మల్ని తోడుకొని పోకుమో, నా ఎడల నీ ప్రజల ఎడల నీకును కటాక్షము కలిగినదని ఎవరి వలన తెలియపడను నీవు నాతో చుట్టవలనే కదా. అటు మేము అనగా నిన్ను నీ
ప్రజలను భూమి మీద సమస్త ప్రజల్లో నుండి ప్రత్యక్షింపబడమని ఆయనతో చెప్పాడు. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా. 18. అతడు దయచేసి మా మహిమను నాకు చూపుగా అనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచేదను, ఎక్కువ నామము నీ ఎదుట ప్రకటించేదను, నేను నీ కరుణించేదను. ఎవని యందు కనికరం పడును వాని యందు కనికరం పడుదనను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనను. 21. మరియు ఎక్కువ ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు నా కొండ మీద నిలువవలను, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండనందు నిన్ను ఉంచి నిన్ను నేను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నేను తప్పేదను, నా చెయ్యి తీసి తరువాత నా వెనుక పార్శ్వమును చూచేదని, కానీ ఈ నా ముఖము నీకు కనబడదని మోసతో చెప్పింది. మోషేతో మరి ఏ విధంగా ఉన్నాడు దేవుడు చెప్పబడుకుని వస్తున్నారు. దేవుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ వస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు ఐగుప్తు దేశం నుండి తోలుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాంతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానము దీవించేదని చెప్పిన మాట, పాలు తేనెలు ప్రవహించే దేశములకు లేచిపోండి. వీళ్ళని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోలుకుపోవడానికి దేవుడు మరి ఈ ఐగుప్తు ప్రజలని తీసుకెళ్ళాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం. మరి అక్కడట పాలు తేనెలు ఉండే ప్రదేశం ఏంటి అంటే, అక్కడ చాలా సమృద్ధి అయిన ప్రదేశం అంట. తేనె పట్టులు, మరి పాలు గేదెలు మంచిగా ఉండే అలాంటి మంచి ప్రదేశానికి మిమ్మల్ని నేను తోడుకోవటానికి తీసుకొని వచ్చాను. సో అని చెప్పుకుంటూ వస్తున్నాడు దేవాది దేవుడు. నేను నీకు ముందుగా దూతలు పంపి కనానీయులకు, అమోరీయులకు, తీలకు, పెరిజీలకు, ఇవ్వీలకు, యోబీసీలకు వెళ్ళగొట్టేదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. మరి ఈ ప్రజలకు మరి మంచి దేశానికి ప్రవేశింపచేయటానికి నేను తీసుకోవటానికే వచ్చాను. మరి ఐగుప్తు దేశం నుండి కానీ మీరు ఒక క్షణమందే మోషే మరి పర్వతం కాడికి వెళ్ళి ఇంకా రాడు, మనం ఆహారం కాడికి వచ్చి ప్రజలు ఏమన్నారు, మనకున్న మీ కాడ ఆహారం ఏమన్నాడు, మీ కాడ ఏమన్నా వెండి బంగారం ఏమన్నా ఇవ్వండి అని చెప్పి వాళ్ళ కాడ ఉన్న వెండి వస్తువులన్నీ బంగారు వస్తువులు తీసుకొని అగ్నిలో వేయగా ఒక విగ్రహంలా తయారైపోతే ఆ విగ్రహాన్ని పూజించుకుంటూ ఉండేవారికి మరి మోషేతో యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ ప్రజలు ఇలా చేస్తున్నారు, ఈ పర్వతం నుండి వెళ్ళిపో మరి చెప్పుకుంటూ వచ్చాడు. ఇందులో 33వ అధ్యాయంలో చూసుకుంటూ వస్తుంటే, నేను ప్రవేశింపబట్టే ప్రదేశానికి మిమ్మల్ని నేను తీసుకుపోవటానికి నీ ప్రజలు లోబడినోళ్ళని ప్రజలై ఉన్నారు. ఒకవేళ నేను ఆ దేశానికి ప్రవేశింపడానికి మీ ప్రజలు ఇష్టం వచ్చినట్టు తీసేవారికి ఆ అరణ్యంలోనే మీరు సంహరింపబడతారేమో అని ముందే చెప్పాడు. నిజమే, అలా అదే జరిగింది. కానాను అనే దేశానికి ప్రవేశించడానికి, ఆ పాలు తేనెను దేశానికి వెళ్ళడానికట అందరూ దేవునికి విరోధంగానే జీవించుకుంటూ వచ్చేవారు. ఆనందంలోనే సంహరింపబడారు, చనిపోయారట. కానీ ఇద్దరే ఆ ప్రదేశానికి పాలు తేనెలు ప్రవేశించి ఆ మంచి ప్రదేశానికి ఇద్దరే ప్రవేశించబడ్డారట. మనం చూసావా, దేవుడు ముందే చెప్పాడు, మీరు లోబడినోళ్ళని ప్రజలై ఉన్నారు, అందుకోసమే నేను అరణ్యంలోనే మిమ్మల్ని సంహరిస్తానేమో అని చెప్పుకుంటూ వచ్చాడు. మరి
దేవుడు మోషతో ఎలా మాట్లాడాడు? మోషే ఆ గుడారంలో పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడార ద్వారం ముందు నిలువగా యెహోవా మోషతో మాట్లాడుచున్నాడు. ప్రజలందరూ మేఘస్తంభమును ఆ గుడారం ద్వారంలో నిల్చుడు చూసి లేచి ప్రతివాడు తన తన గుడారం ద్వారమందు నమస్కారం చేయుచున్నాడు. మరి దేవుని ప్రత్యక్షపరచబడినప్పుడు దేవుని ఎదుట వాళ్ళకి నమస్కారం చేయుచున్నాడు. మనుషులు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతడు పరిచారకుడు నూను కుమారుడైన యోషువ యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. పరిశుద్ధ ప్రాంతానికి వెళ్ళడానికి మనుషులు పరిశుద్ధంగానే ఉండాలి. మోషేకే ఆ ఆధిక్యత దేవుడిచ్చాడు. మోషే మనుషులతో మాట్లాడినట్టు, స్నేహితుడిగా మాట్లాడినట్టు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడట. మనం ఎప్పుడైనా దేవుని చూసామా? చూడలేదు. కానీ నమ్మి విశ్వసిస్తున్నాం. చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వారి ధన్యులని నేను వాక్యముడు నమ్మి విశ్వసించాలి. దేవుడు ఆది అందు వాక్యములను, వాక్యం దేవుని యొద్ద దేవుడి వాక్యమైన రీతిగా వాక్య రూపిగా మన మధ్య సంచరించుచున్నాడు. నమ్మి విశ్వసించాలి. ఈ పుస్తకాన్ని ఇది పరిశుద్ధ గ్రంథం అని దీనికి పెట్టబడింది. ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్తాం. ఇది పరిశుద్ధ గ్రంథమా, ఇది పుస్తకముగా అని చూస్తే ఎప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఇది దేవుని గ్రంథం. దేవుని గ్రంథం కాబట్టి ఇది ఏ మనుషునైనా మార్చివేసే అంత శక్తి ఉన్నది. అంత గొప్ప ప్రభావం కలిగినది. అందుకోసమే పరిశుద్ధులు దీని నుండి మేలు పొందిన వారు విడవక తన ప్రాణం ఉన్నంతసేపు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమిస్తూ ఉంటారు. మరి ఆయన స్వరం వినటం అది గొప్ప వాక్యం. అది గొప్ప వాక్యం. ఎందుకంటే మనిషి హృదయం ఎప్పుడు ఆయన స్వరం వినగలగలడు. ఇప్పుడు దేవునితో మోషే ముఖాముఖిగా మాట్లాడాడు. నా జీవితంలో కూడా మాట్లాడగలను. ఎప్పుడు మనం ఆయన్ని సన్యానంలో ఫస్ట్ ఏ వ్యక్తి అయితే పాపి అని ఒప్పుకుంటాడో ఆ క్షణమంది దేవుని బిడ్డగా అంగీకరింపబడతాడు. ఇక ఆయన అంగీకరింపబడినాక ఈ పరిశుద్ధ గ్రంథం ఉదయకాలమైన నీకు సమయం ఉన్నంతప్పుడు దేవా నువ్వు ఆది ఎందు వాక్యం ఉన్నాను, వాక్యం దేవుని యుద్ధంలో దేవుడి వాక్యమైన రీతిగా వాక్యంతో నువ్వు దేవుడు ఉన్నావట కదా ప్రభువా. నువ్వు నాతో మాట్లాడినప్పుడు దేవుడు ఏదో ఒక నువ్వు చదువుతున్న అధ్యాయంతో ఏదో ఒక వచనంతో నీకు కావలసిన జవాబుని ఈ వాక్యం ద్వారా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే నా హృదయంలోని బాధ తీర్చబడింది. ఈ మెల్లని స్వరం విన్నాను. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధలు, శ్రమలు, నిందలు ఉంటాయి. అవి మనుషులు మన తీర్చగలరా? మనుషుల కాడ మన బాధ పోవటానికి చెప్తుంటూ ఉంటారు. మనం ఒక్కరికి చెప్తుంటే వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ 10 మంది చెప్తూ ఉంటారు. మన విషయం మనకే, నా విషయం ఆమెకే తెలుసని అనుకుంటాం. కానీ ఆమెకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్తుంది. అరే మనం చెప్పకతోనే అరే నీకు ఎట్లున్నది అంటది. ఏంటి నేను ఏం చెప్పతోనే ఎట్లున్నది ఏంటంటే నీకు అట్లా జరిగిందట కదా. చూసావు, నువ్వు ఒక్కరికే చెప్పావు. ఆ ఒక్క ఆమె ఎంతమంది చెప్పింది. మన సమస్య దేవుని చెప్పుకుంటే దేవుడు తీర్చేవాడు. ఏ మనుషులు మన సమస్య తీర్చలేరు, తీర్చే అంత సామర్థ్యం కూడా లేదు. వాళ్ళకే ఉండే సమస్యలు, వాళ్ళ సమస్యలే తీర్చుకోలేని వారే ఉంటారు. ఇంకా మన సమస్య తీర్చుతారా? తీర్చలేదు. అందుకోసమే మనకి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఏ కష్టం ఉన్నా జీవం గల దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నువ్వు ఏ స్థితిలో ఉన్నాను దేవుని కాడికి వెళ్ళి నీకున్న సమయంలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ సమస్య తీర్చేవాడుగా ఉంటాడు. ఇదే విధంగా మోషేతో మాట్లాడిన దేవుడు ఉదయకాల సమయంలో నీతో కూడా మాట్లాడతాడు. ఆయన స్వరం నువ్వు వినగలవు. ఆయన దేవాది దేవుడు.
అయ్యో మోషతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. మన హృదయం దేవునికి ఆలయమే. మన హృదయంతో దేవా నువ్వు దేవుడు వాట మాట్లాడే దేవుడు వాట కదా దేవుడు నాతో మాట్లాడంటే దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎంత ఘోర పాపమైనా ఫస్ట్ నేను పాపులను ఒప్పుకోనియకుండా చేసేది దుష్టుడైన అప్పవాడు. నువ్వేం పాపం చేసావు ఆయన కడిగిపోవటానికి? నువ్వు పాపవా? కాదు అని దేవుని కాడికి రాకుండా చేసేది దుష్టుడైన అప్పవాడు. మనం జన్మదా కర్మదా పాపంతో పుట్టాం కాబట్టి మనము పాపులమే. అందుకోసమే ఈ పాపము పోవటానికి దేవాది దేవుడు తన ప్రియ కుమారుని వెనుదీయకుండా మన కోసం పడ్డాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రానయ్యున్నాడు. అంత గొప్ప దేవుని కలిగిన అంటే గొప్ప విషయమే కదా. రానయ్యున్న దేవుడు మనం కూడా ఆయనతో పాటు పరలోకములో పరిశుద్ధుడు అని నిత్యం పొగడబడే రాజ్యంలో మనం ఉండాలి. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనం జీవనోపాధి కోసం ఎన్ని దినాలైనా మనం కష్టపడాల్సింది. ఎన్ని దినాలు కష్టపడాలి. ఆ తర్వాత ఎప్పటికైనా మనం చావాల్సింది. నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. మరణం అనేది ఎవరికైనా తప్పదు. కానీ ఆ మరణించిన తర్వాత ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ దినం కోసం మనం ఉంచకూడదు. మనం చేసే దోష పాప శిక్షలని మనం అక్కడ భరించకూడదు. అదే ఒకేసారి ఉంటుంది. అది శిక్ష, నరకము, స్వర్గం అనేది. అందుకోసం జీవాది దేవుడు ఆ రాజ్యం కోసము నన్ను ఎంచుకున్నాడు. మనం అనుకుంటా తినాలి, తాగాలి, సావాలరా అంటారు. ఏదో మనుషుల మాటలు మనం సచ్చినాక అసలు కథ ఉంటుందిరా నాయన అని మేము అంటుంటే అలాట కాదు. తినాలి, తాగాలి, సావాలి, తింటూ తాగుతూ చూస్తాం. ఆ తర్వాత అసలు కథ ఆడ ఉంటుందని నీకు తెలియదా? అంటే నీకు శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చి అయ్యో ఎంత నరకంగా ఉన్నది. అసలు నరకం అనేది ఉన్నది. ఆ నరకం తప్పించుకోవడానికి నువ్వు ముఖ్య విగ్రహాలు నేను కాపాడాలి. జీవంగల దేవుని నమ్మి విశ్వసించి ఆ రాజ్యంలోనికి నిన్ను ప్రవేశింపచేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించు. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నువ్వు మెల్లిన స్వరం మాకు వినిపించా. మోషతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు ప్రభా. మాతో కూడా ఎప్పుడైనా నువ్వు మాట్లాడే దేవుడు నైనా వాక్య స్వరూపిగా మాతో మాట్లాడి సంచరించే దేవుడు వినేందుకు వందనాలు నాయన. యూట్యూబ్ ద్వారా వింటున్న నా వీడియోలను ఎవరితో ఎలా మాట్లాడని విశ్వసిస్తున్నావో దేవ ప్రతి వారితో దీవించండి, ఆశ్రయించండి. నీ మెల్లని స్వరం వారు వినుటకు నువ్వు వేచించినందుకు వందనాలు. దీవించండి, ఆశ్రయించండి. వారి హృదయంలో నీ రక్షణ కార్యం జరిగించండి ప్రభా. నీ వందనాలు. నిన్ను నమ్మి విశ్వసించే కృపను బిడ్డలకు అనుగ్రహించండి. నమ్ముట ఎంతో ప్రాముఖ్యమైన విషయం ప్రభా. ఏ వ్యక్తి సులువుగా నిన్ను నమ్మాలంటే ఎవరు అంగీకరించే వారికి ఆ సమస్య కానీ ఏదైనా బాధ కానీ పోయినప్పుడు నమ్మి విశ్వసిస్తారు ప్రభా. జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవాది దేవుడు, మానవుల సమస్యలు తీర్చే దేవుడు. ఎవరికైనా కష్టంలో, బాధల్లో, ఇబ్బందులు, వేదనలో, శోధనలో ఉన్నవారిని నువ్వు తీర్చే దేవుడు అని వారు నమ్మి విశ్వసించే కృపను దయచే. ఆయన నా కుటుంబంలో కూడా ఎన్నో శోధనలు, కష్టములు, బాధలు వచ్చినను ప్రతి శోధనలో మాకు విజయాన్ని అనుగ్రహించుకుంటొచ్చాను దేవా. దుష్టుడు అపవాది కుతంత్రాలు లేకొచ్చావు దేవా. యేసుక్రీస్తు గృహములకు అధిపతిగా ఆధిపత్యం నాటి నుండి నేటి వరకు ఆధిపత్యం చెలాయించుకుంటూ వస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ గొప్ప నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మని నాన్నని జ్ఞాపకం తీసుకో. వారు చేసేది దీవించండి. రక్షణ ఆనంద పరిపూర్ణం చేయండి. వృద్ధాపంలో రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు ప్రభా. జ్ఞాపకం తీసుకో. గ్రామంలో సమృద్ధి అయిన నీరు ఇంతవరకు చూపుతున్నందుకు వందనాలు. మరి నాయన జ్ఞాపకం తీసుకోండి. అన్ని విషయాలు నీ దయగల కృపను దయచేయండి ప్రభా. ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. మంచి వర్షాలు సకాలంలో మాకు అనుగ్రహించండి దేవా. ఎండ తీవ్రత నుండి మమ్మల్ని కాపాడి నడిపించినందుకు వందనాలు ప్రభా. నిజమే భయంకరమైన ఎండల నుండి మమ్మల్ని కాపాడవు ప్రభా.
47 degrees మామూలు విషయం కాదు తండ్రి. మమ్మల్ని కాపాడి నడిపించుకుంటూ వచ్చిన తండ్రి వెనుకకు వస్తే ఈ వర్షాకాలం కూడా మంచి వర్షాలు అనుగ్రహించారు. దైవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా ప్రార్థిస్తున్నాను. దయగలైన నల్గొండ జిల్లా ప్రాంతాలను అధికారులను ప్రభుత్వాలని స్వాధీనంలో ఉంచుకోండి. ప్రభా రేవంత్ రెడ్డి గారి పరిపాలన విషయం కోసం ప్రార్థిస్తున్నాను. ప్రజలకి ఏమి కావాలో అది చేసినప్పుడే వారు నిలుస్తారని జ్ఞానం దయచేయండి. అధికారం రాజ్యం వచ్చినాక ఎవరికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా సహాయపడండి. జ్ఞానం కలిగి జీవించే వ్యక్తులుగా ఉండటకు కృప దయచేయండి. ఈయన ఇది చేశాడు, ఆయన అది చేశాడని వారు విమర్శించుకోకుండా ప్రభా ప్రజలకు ఏమి చేయాలన్న ఆలోచన అది ఉంటే సరిపోతుంది. ప్రభా జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ చేయబోయే మేలు కోసం నీ పాదాల సన్నిధిలో మొరపెట్టుకుంటూ ప్రభా జ్ఞాపకం చేసుకొని ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. నా కుటుంబాన్ని దేవా అమ్మ వాళ్ళకి జల్లెలకి అన్నదమ్ములకు రక్షణ ఆనందం దయచేయండి. సత్యరిపోయిన శ్రీకృష్ణ రక్షకుడు లోక రక్షకుడని నమ్మి విశ్వసించే భాగ్యాన్ని కుటుంబాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా జ్ఞాపకం చేసుకో. నా ఒంటిని విషయంలో బాబాయ్ తిరిగి పనిలో వెళ్ళుటకు ప్రియబడిని దీవించండి ప్రభా. కుటుంబ అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాను. అన్నపిన్ని కుటుంబాన్ని వారి ఫైనాన్షియల్ ప్రమోద్ గారిని రక్షించండి. వ్యసనం నుండి విడుదల దయచేయండి ప్రభా. ఇలా ఇంద్రపిన్ని కుటుంబాన్ని కూడా రక్షించండి. బిడ్డలు దేవా కాపుదల భద్రత బిడ్డలకు దయచేయండి దేవా. ఇంకా ప్రార్థిస్తున్నాను. అవన్ పిన్ని ఇంకా లత పిన్ని కుటుంబాన్ని కృపలో బతిపరచుకోండి, రక్షించండి. ఇలా నాకు సంబంధం వాళ్ళ అక్క చెల్లెలకి అన్నదమ్ములు ముగ్గురు పెద్దమామ కుటుంబాన్ని కూడా రక్షించండి ప్రభా. చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా, వారి మనోనేత్రాలు వెలిగించండి. ఎవరు చెప్తే వింటారు ప్రభా, నువ్వు చెప్తే వింటారు ప్రభా. వారి తట్టు నీ మెల్లని స్వరం వారికి వినిపించండి ప్రభా. రక్షించండి, కాపాడుకుని ప్రార్థిస్తున్నాను. నాయన తన కొడుకు లేని లోటు ఎవరు తీర్చలేరు దేవా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో దేవా. మరి ప్రార్థిస్తున్నాను. నాగరాజు మామ కూడా మా మనసు రక్షణ దయచేయండి. చిన్న కుటుంబాన్ని కూడా కృపలో బతపరచుకోండి. ఆయన కూడా దేవుని నమ్ముకున్నాడు ప్రభా. తన భార్య విషయంలో మా అత్తమ్మ విషయంలో ఆయన తనకున్న పరిస్థితి దురాత్మ సమూహాలను దూరపరచండి. కలవరం ఆందోళన దూరపరచండి. వీడిని కృపలో బతు కుటుంబాన్ని కృపలో బతు వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇలా నా కుటుంబాన్ని నాన్న వాళ్ళ రక్షణ కుటుంబాలను కూడా రక్షించండి, కాపాడండి. ముఖ్యంగా క్రైస్తవులే కానీ వారు ఎలా ఉండాలో జీవించే మార్గం వారికి తెలియపరచండి ప్రభా. క్రైస్తవులను మాత్రాన వారి జీవితాలు మారలేదు ప్రభా. వారి జీవితాలు వారిటకు మంచి బిడ్డలుగా సిద్ధపరచండి. రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. లైన్లో ఉన్న వారిని జ్ఞాపకం ఇలా నా అరిగిపోరు కుటుంబాలను సంపూర్ణంగా రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఆయన నా ఫ్రెండ్స్ నా రక్తసంబంధులందరినీ నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించి కాపాడమని కోరుకుంటున్నాను. ఆయన ఈరోజు నిశ్చితమైతే చర్చికి వెళ్ళి ఉంటే మమ్మల్ని బలపరచండి. మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం లోనికి అప్రోచ్ అవటకు నన్ను దీవించండి ప్రభావ. ప్రతి విషయంలో సహాయపడండి. నేను గ్రూప్ 1కి మరలా స్థితిపడుతుందిగా దీవించండి. నాయన తమ్ముని రైల్వే జాబ్లో కూడా నిలబెట్టండి. మా ఇద్దరు లైఫ్ సెటిల్ అవటకు మార్గం సరళపరచండి ప్రభా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. మా మ్యారేజ్లు కూడా మార్గం సరళపరచండి. సంతోషం పరిపూర్ణం చేయండి. మేము నీపై ఆధారపడం ప్రభా. అవమానానికి అపకీర్తికి ఉండటానికి మమ్మల్ని ఎంచుకోలేదు ప్రభా. మాకేమి కావాలో నువ్వు ఇచ్చే దేవుడు ప్రభా. మా పరలోకపు తల్లి తండ్రిగా యాజకత్వం వహించండి. నువ్వు మాకు సహాయపడినప్పుడు దేవా ఎంత గొప్ప భాగ్యం దేవా. ఆ భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. చిన్న కుటుంబాన్ని వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం కుటుంబాన్ని రక్షించండి దేవా. చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా. వారు మనోనేత్రాలు వెలిగించండి. నమ్మి విశ్వసించే భాగ్యాన్ని వారి కుటుంబానికి దయచేయండి. పిల్లల భవిష్యత్తు వచ్చేది తన అత్త మామ వారి కుటుంబాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను. దయగలైనా ఇలా నిరంజని కూడా జ్ఞాపకం ప్రియబిడ్డ జాబ్లో సెటిల్ అవటకు ప్రియబిడ్డను దీవించండి. త్రొట్టులు లేకుండా కాపాడండి ప్రభా.
చిత్తమైతే 2 లిస్టులకు విడిగా ఇల్లు వచ్చుటకు కృప దయచేయండి. కావేమన్నా మీ భవిష్యత్తు స్టడీ విషయంలో త్రొట్టిల్లకుండా కాపాడండి. బిడ్డలు త్రొట్టిల్లకుండా కాపాడండి. జాబ్లో సెటిల్ అవుటకు నీ చిత్తమే వారి ఎలా జరుగుటకు సహాయపడమని ప్రార్థిస్తాం. అంధకార శక్తుల సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తాం. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తాం. నన్ను నీ కృపగల హస్తములకు అప్పచెప్పుకుంటాం. యేసు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.